నమస్కారం. వెన్నెలానికి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. భగవంతుని ఆశీస్సులు వినుకొండ నియోజకవర్గంపై మెండుగా ఉండాలి. ఎమ్మెల్యే జీవి. విశేషంగా పూజలు అందుకుంటున్న గణనాథుడు. పట్టణంలోని ఏపీ కాంపౌండ్ లో విజయవాడలో వరదల్లో చిక్కుకొని ఇబ్బందులు పడుతున్న పలు కుటుంబాల వారికి జెస్సీ ఫౌండేషన్ ద్వారా ఆహారం, వాటర్ బాటిల్స్ అందజేశారు. ఈ సందర్భంగా వినుకొండ పట్టణం నుండి కొన్ని వాహనాల్లో విజయవాడ వెళ్లి వరదల్లో చిక్కుకొని ఇబ్బందులు పడుతున్న కుటుంబాల వారికి జెస్సీ ఫౌండేషన్ వారు ఆహారం అందజేశారు. ఆ విఘ్నేశ్వరుడు వినుకొండ పట్టణంతో పాటు నియోజకవర్గం మొత్తం సస్యశ్యామలంగా ఉంచాలని, ఆ భగవంతుని ఆశీస్సులు వినుకొండ నియోజకవర్గంపై మెండుగా ఉండి ప్రజలంతా పాడి పంటలతో ఆయురారోగ్యాలతో ఉండాలని వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావులు తెలియజేశారు. వినుకొండ పట్టణంలోని విష్ణుగుండ నగర్, రెడ్డి నగర్, కొత్తపేట ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాల్లో వారు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పలు కమిటీ పెద్దలు వారిని సాదరంగా ఆహ్వానించి దుశ్యాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు సతీమణి గోనుగుంట లీలావతి అన్నారు. పట్నంలోని విశ్వసాయి జూనియర్ కళాశాలలో గణనాథునికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు డైరెక్టర్ ఎడవలి శ్రీనివాస్ శర్మ, ప్రిన్సిపల్ శ్రీవల్లి పావనీల అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమానికి శాసనసభ్యులు జీవి ఆంజనేయులు సతీమణి గోనుగుంట లీలావతి ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ముందుగా కళాశాలలో ఏర్పాటు చేసిన గణనాథునికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. ఈ సందర్భంగా గోనుగుంట లీలావతి మాట్లాడుతూ కళాశాలలో ఇంతటి గణనాథునికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్న విద్యార్థినులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. అదేవిధంగా కళాశాల ప్రిన్సిపల్ డైరెక్టర్లు మాట్లాడుతూ కళాశాలలో విద్యార్థినులకు చదువుతో పాటు భక్తి శ్రద్ధల్లో కలిగించేలా ఈ యొక్క గణనాథుని నిర్మించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులను డైరెక్టర్, ప్రిన్సిపాల్ దుశ్యాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమం అనంతరం విద్యార్థులను ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
మరి నేను ఇంత చదువుకున్నా నేనేం చేయాలని తన మనస్సులో ఆలోచన. అయితే అప్పటికి నా దగ్గరికి చాలామంది మా అమ్మాయిని గుంటూరులో చేర్చాలండి, మా అబ్బాయిని విజయవాడలో చేర్చాలి, మంచి రోజు చెప్పమని వచ్చేవాడు. ఒక ఇంటర్మీడియట్ విద్యకే మరి వినుకొండ దాటి అందరూ విజయవాడ పోవాలా? ఎందుకు మంచి ఐఐటి, నీట్, ఎంసెట్ లాంటి కోచింగ్ ఇచ్చేటువంటి ఇన్స్టిట్యూషను మనం రన్ చేయకూడదు అని ఆలోచించి మొట్టమొదటిగా నేను నా శ్రీమతి గారు కలిసి మనం ఈ కళాశాల స్థాపించామండి. అప్పుడు శర్మ గారు, గాయత్రి స్కూల్ శర్మ గారితో కలిసి, అయితే ఆయన మధ్యలో విరమించడం జరిగింది. అదే కొనసాగించాలని నిర్ణయించుకొని ఒకటే లక్ష్యం, అంటే ఐఐటి, నీట్ కావాలి అంటే విజయవాడ వెళ్ళటమే కాదు వినుకొండలో కూడా ర్యాంకులు సాధించవచ్చు, దాన్ని నిరూపించాలి అనుకున్నాం. అయితే ఒకటే, సంపన్నులకు కాదు సామాన్యులకు అందించాలనుకున్నాం. అది మీరే ఆదర్శం. ఎందుకంటే మీరు చేసే సేవ మేము ఎప్పుడు చూస్తుంటాం. ఎంతమందికో స్కాలర్షిప్స్ ఇస్తుంటారు, ఎంతమందికి ఇల్లు గాలిందనగానే వస్తువులు ఇస్తుంటారు, మంచినీళ్ళు ఏమంటే మంచినీళ్ళు పంపిస్తారు. ఎక్కడ ఏ సేవా కార్యక్రమం ఉన్నా చెయ్యికి ఎముక లేనట్టే ఆ దానం చేస్తూ ఉంటారు. అయితే మీరు ఆ దానం చేస్తే కనీసం మా దగ్గర చదువు ఉంది కదా, విద్యాదానం చేద్దాం అనే సంకల్పంతో మేము ఆ రోజు కాలేజీ స్థాపించాం. లక్షలు ఖర్చు పెట్టకుండా అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమమైనటువంటి విద్యను అందించాలి అని కళాశాల స్థాపించడం జరిగింది. ఇది 7వ సంవత్సరం అండి కొనసాగటం. 7 సంవత్సరాలుగా ఈ విద్యా పరంపర కొనసాగుతూ మంచి ర్యాంకులు మా విద్యార్థులు సాధిస్తున్నారంటే దానికి వెన్నట్టు ఉండేవాళ్ళు మొట్టమొదటిగా ముందు మా అమ్మగారు. ఆమె వెనకాలే ఉండి ప్రోత్సహిస్తుంది. ఆవిడ ప్రోత్సాహంతో పాటు ప్రిన్సిపాల్ మేడం శ్రీవల్లి గారు, ఆమె నిద్ర కూడా పోదు. ఇంట్లో పని పక్కన పెట్టేసినా పిల్లల సంగతి చూడాలి. అలాగే మరి ఆమె వచ్చి అంత కరెక్ట్గా పని చేస్తే ఒకటి పని చేస్తే అవుతుందా అంటే అవ్వదు. ఇంతమంది అధ్యాపక బృందం అండి, మా టీచింగ్ ఫ్యాకల్టీ అందరూ కూడా అండి ఐఐటి లెవెల్ ఫ్యాకల్టీ అందరూ నారాయణ, చైతన్య లాంటి కార్పొరేట్ కళాశాలలో పనిచేసి ఇలాంటి చోట మంచి విద్యను అందించాలని ఒక సంకల్పంతో, మా సంకల్పంతో పాటు భగవంతుడు కూడా సంకల్పించినట్టే వాళ్ళు మా దగ్గర రావడం జరిగింది. వచ్చిన అమౌంట్ని 5 రోజుల పాటు స్వామివారికి డెకరేషన్, పూజ చేసిన పూజారికి డబ్బులు ఏ రకంగా మనం ఖర్చు పెట్టాలి అనే ప్రాపర్ మేనేజ్మెంట్ మీకు రావాలి. అది నెంబర్ 1 పాయింట్. తర్వాత ఈ కమిటీగా ఏర్పాటు చేసి ఈ రకంగా అన్ని పండ్లు, పూలు, పూజ అన్నీ ఏర్పాటు చేసి ఒక లీడర్షిప్ క్వాలిటీస్ని డెవలప్ చేస్తాయి. ఈ 2 కారణాల వల్ల ఈ వినాయకుడి ఫెస్టివల్ మన కాలేజీలో జరపడానికి ముఖ్య ఉద్దేశం. మిగతా ఫెస్టివల్స్ అనేది మనం చేసుకుంటాం, కానీ వినాయకుడి ఫెస్టివల్ అని మాత్రం మనం అందరం కలిసికట్టుగా చేసుకోవాలి. ముఖ్యంగా పిల్లలకి ఈ ఫెస్టివల్కి నేను పర్మిషన్ ఇచ్చిన కారణం అది. తర్వాత మేడం, మా పిల్లల గురించి ఒక చిన్న మాట మీకు. బాయ్స్ క్యాంపస్లో వినాయకుడిని పెడతామని ఫిక్స్ అయ్యింది. గర్ల్స్ క్యాంపస్లో పెట్టడం ఎందుకులే, ఒక్కడే కాలేజ్ కదా అని. వీళ్ళు ఒప్పుకోలేదు. లేదు మేము పెట్టాలి అన్నారు. సరే డిస్కషన్ అయిపోయాక వీళ్ళు వెళ్ళి 2 బొమ్మలు సెలెక్ట్ చేసుకొచ్చారు. ఒకడేమో చిన్నది, వీళ్ళు ఒప్పుకోలేదుగా. లేదు బాయ్స్ క్యాంపస్ కంటే మాది 1 అడుగన్నా ఎక్కువ ఉండాలి అని పోటీ పడి వాళ్ళ డైరెక్టర్ గారికి వెళ్ళి నిజంగా 1 అడుగు పొడుగు ఉన్న వినాయకుడు తెచ్చుకున్నారు. ఏమన్నా డబ్బులు అంటే మేము చూసుకుంటాము. సరే డెకరేషన్ కానీ ఏదైనా ఆ క్యాంపస్కి తగ్గట్టుగా బ్రహ్మాండంగా నిర్వహించారు. ఈ విధంగా మళ్ళీ ఒక నారీ శక్తిని నిరూపించారు. అందరం కలిసికట్టుగా ఉంటే ఏ ప్రాబ్లం అయినా సరే, ఏదైనా సరే దాటగలము అని మళ్ళీ నిరూపించారు నాన్న. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్. మామూలుగా ఇంతకుముందు మన క్యాంపస్లో 2 సెక్షన్స్ మధ్య జరుగుతున్న బీభత్సమైన యుద్ధం వల్ల నేను వద్దనుకున్నాను, కానీ ఆ 2 సెక్షన్సే కలిసి మెలిసి వినాయకుడిని బ్రహ్మాండంగా చేశాను. అంటే అబ్బాయి కూడా ఉన్నారు, కానీ వాళ్ళ ముందు కూడా నేను ధైర్యంగా చెప్తున్నాను, ఈసారి టౌన్ ఫస్ట్ అమ్మాయిల క్యాంపస్ నుంచే. ఎందుకంటే అంత బ్రహ్మాండంగా వినాయకుడిని పూజ చేశారు, అంత చక్కగా చదువుతున్నారు. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఈ అవకాశం నాకు ఇచ్చిన పట్నంలోని సిద్ధార్థ నగర్ లో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణనాథునికి కరెన్సీతో ప్రత్యేక అలంకరణలతో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా వార్డుల్లో నూతనంగా కమిటీగా ఏర్పడి మొదటిసారిగా గణనాథునికి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని గణేష్ ఉత్సవ కమిటీ సిద్ధార్థ నగర్ మొదటి లైన్ వారు తెలియజేశారు. ఈ సందర్భంగా స్వామివారికి
గత 5 రోజుల నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి చివరి రోజు భారీ అన్నదానం అనంతరం నిమజ్జన కార్యక్రమం చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఓం జై గణేష. మొన్న 7వ తేదీన వినాయక చవితి సందర్భంగా మొట్టమొదటిసారిగా ప్రప్రథమంగా సిద్ధార్థ నగర్ ఫస్ట్ లైన్లో వినాయకుని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఈ కార్యక్రమంలో సిద్ధార్థ నగర్ 1వ లైను 2వ లైను వెనక లైను అందరం పాల్పంచుకోవడం జరిగింది. మా కమిటీ స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి ఒక్కళ్ళు మేము విరాళాలకు వెళ్ళినా వాళ్ళు మాకు వస్తుంటే ఎదురు చూస్తున్నట్టుంది, మా కాడికి రాలేదేంది అన్నట్టు. మేము ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళు 2 ఇస్తున్నారు. ఆ రకంగా అందరూ స్పందించి ఈ కార్యక్రమాన్ని 4 రోజుల నుంచి మేము అన్ని పూజా కార్యక్రమాలు ఏవైతే వినాయక చవితి సందర్భంగా చేయాలో అన్ని కార్యక్రమాలను మేము దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరిగింది. అందరి సహకారంతో ఆ వినాయకుని ఆశీస్సులు అందరికీ ఉండాలని, ప్రజలందరికీ ఈ సంవత్సరం వినాయకుని ఆశీస్సులు ఉండి మళ్ళీ రెండవ వార్షికోత్సవాన్ని కూడా ఇదే విధంగా ఇంకా ఘనంగా చేసుకోవాలని కోరుకుంటూ, ముఖ్యంగా మా లైన్లో ఉన్న మహిళా సోదరీమణులు వాళ్ళ సహకారం, వాళ్ళ ఐక్యత అసలు దాని గురించి మర్చిపోలేము అనమాట. అంత కమిట్మెంట్గా, అంత ఐక్యత. ప్రతి చిన్న పని కూడా వాళ్ళు ఇంట్లో పని వదిలేసే ఈ 5 రోజులు ఇక్కడే ఉన్నారు వాళ్ళు. వాళ్ళ సహకారం లేని ఈ కార్యక్రమం జరగదు. వారికి మరీ మరీ ధన్యవాదాలు తెలుపుతూ, అట్లాగే మాకు ఇవన్నీ ఇచ్చి సహకరించిన ప్రసాదాలు రోజు ఒకళ్ళు ఇద్దరు మేము చేస్తామని ప్రసాదాలు ఇచ్చారు, దేవుని ప్రసాదాలు. వారికి మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కమిటీ మెంబర్స్ కానీ మాకు ఇచ్చిన దర్శన కానీ అందరూ ఎవరి కాళ్ళు ఇలా ఎక్కువ తక్కువ అనే తారతమ్యం లేకుండా ఎవరి స్థాయిలో వాళ్ళు అందరం ఆ దేవుని కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశాం. ఈరోజు మధ్యాహ్నం భోజన కార్యక్రమాలు ఉన్నాయి, ఆ తర్వాత నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. దీనికి ఆ దేవుని ఆశీస్సులు అందరికి ఉండాలని మరీ కోరుకుంటూ, ఇలాంటి అవకాశాన్ని మళ్ళీ మాకు కల్పించాలని కోరుకుంటూ, వెనుకొండ ప్రాజెక్టు పరిధిలోని ఫస్ట్ వార్డ్ స్కూల్ నందు ఘనంగా పోషకాహార మాసోత్సవాలు జరిపారు. కార్యక్రమానికి సూపర్వైజర్ కె శ్రీలత అధ్యక్షత వహించి మాట్లాడారు. పౌష్టికాహారంతో రక్తహీనతను నివారించవచ్చని, ముఖ్యంగా గర్భిణీలకు, బాలింతలకు, ఎదిగే పిల్లలకు ప్రభుత్వం అందజేస్తున్న పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సాధారణ తనిఖీల్లో భాగంగా వెనుకొండ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లోని పాఠశాలను సందర్శించడం జరిగిందని డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కె వేణుగోపాలరావు తెలిపారు. న్యూజెండ్ల మండలం సీతారాంపురం ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థుల యొక్క తరగతి గదులను పరిశీలించి విద్యార్థులకు అందిస్తున్న బోధనల గురించి అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా శావలిపురం మండలం కనమర్లపూడి పాఠశాలలో మధ్యాహ్నం భోజన పథకాన్ని పరిశీలించారు. భోజనం సరిగా రుచిగా వండుతున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వెనుకొండ పట్టణంలోని కొత్తపేట 6వ వార్డు నందు వేంచేసి ఉన్న శ్రీ మహాగణపతి స్వామివారి ఆలయ ప్రాంగణంలో 6వ వార్డు కౌన్సిలర్ గంధం కోటేశ్వరరావు అండ్ బ్రదర్స్ మరియు దాతల సహాయ సహకారాలతో గత 19 సంవత్సరాల ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేసిన అనంతరం భక్తులకు భారీ అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు లక్కీ డిప్ ద్వారా గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రదానం అందజేసి తదుపరి స్వామివారి లడ్డు వేలం పాట అనంతరం స్వామివారిని భారీ విద్యుత్ అలంకరణతో మేళతాళాలతో భారీ ఊరేగింపుగా నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. వెనుకొండ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ ఎం అనురాధ ఆధ్వర్యంలో వెనుకొండ మండలం నరగాయపాలెం సెక్టార్లోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో గల నిర్మలా హై స్కూల్ నందు పోషకాహార మాసోత్సవాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐసిడిఎస్ సూపర్వైజర్ ఎం నాగరాజ్ కుమారి ఆధ్వర్యంలో గ్రామంలో పౌష్టికాహార మాసోత్సవాల ర్యాలీ నిర్వహించారు. అనంతరం తల్లులచే మొక్కలు నాటించి తల్లులకు పోషకాహారం ఎలా తీసుకోవాలి అనే అంశంపై అవగాహన కల్పించారు. ఇంతటితో వెన్నెల న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వార్తలు మళ్ళా కలుద్దాం.